ఎనభైల్లో ఎంతో మంది అబ్బాయిల ఫస్ట్ క్రష్ ఆమె. సుట్టబుగ్గల నవ్వు, అమాయకపు చూపులతో ఎంతో మంది కలల ప్రేమికురాలుగా మారిన పక్కింటి అమ్మాయి. దక్షిణాది అన్ని భాషల్లో నటించింది. బాలీవుడ్లోనూ తన ప్రతిభను చాటుకుంది. ఎన్నో జాతీయ అవార్డులు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కించుకున్న విలక్షణ నటి రేవతి. నటి మాత్రమే కాదు, దర్శకురాలు, భరతనాట్య కళాకారిణి, ఉద్యమకారిణి, శ్రీవాది, మొత్తంగా స్వతంత్ర ఆధునిక మహిళ. సినీ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్స్ గా ఉన్న నటీమణులను వేళ్ల మీద లెక్కించొచ్చు. ఎక్కడ తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా స్థిరంగా సినీ ఇండస్ట్రీలో కాలంతో పాటు నిలదొక్కున్న నటీమణులు చాలా అరుదు. అందులో ముందుంటుంది రేవతి. 1980లోనే ఓ వెలుగు వెలిగింది. పక్కింటి అమ్మాయి పాత్రల నుంచి వర్సటైల్ డైరెక్టర్ గా ఎదిగింది. 80-90లోనే కాదు, ఇప్పటికీ విభిన్న పాత్రలు చేస్తూ నటిగా గొప్ప గుర్తింపు సంపాదించుకుంటుంది. రేవతి అసలు పేరు ఆశా కేలున్ని నాయర్. కొచ్చిలో జన్మించింది. తండ్రి కేలున్ని నాయర్, తల్లి లలితా కేలున్ని. రేవతి 17 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1983లో భారతీరాజ డైరెక్షన్లో పల్లెటూరి యువతిగా మొదటి సినిమాకే ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు అందుకుంది. అదే ఏడాది భరతన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సినిమా సైతం ఆమెకు అవార్డులను తెచ్చిపెట్టింది. తెలుగులో బాపు దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ పెళ్లి సినిమాలో అందురాలిగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. రేవతి కెరియర్లో 1984 చాలా కీలకమైన సంవత్సరం. బాలు మహేంద్ర, కె బాలచంద్రన్, మహేంద్రన్ వంటి దర్శకులు ఇండస్ట్రీలో ఉన్న మూసధోరణులను బద్దలు కొడుతున్న కాలం. మహిళా ఓరియంటెడ్ సినిమాలతో నూతన ఆవిష్కరణలు చేస్తున్న సమయంలో భిన్నమైన పాత్రలు చేసింది. అన్ని పాత్రల్లోనూ ఒదిగిపోయి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది. తమిళ మంచు మనుషుల్లో ఆమె నటన అద్భుతం. ఆ సినిమాలో ఓ పాటకు ఆమె భరతనాట్యం చూసి అభినందించని వారంటూ లేరు. కేవలం నటనలోనే కాదు, పాత్రల ఎంపికలోనూ తన ప్రత్యేకతలు చాటుకుంది. శక్తివంతమైన భిన్నమైన పాత్రలు పోషించింది. మణిరత్నం మౌనరాగంతో దక్షిణాదిన ఆమె పేరు మారుమోగిపోయింది. బాలచందర్ 25వ సినిమా పున్నాగై మన్నన్లో డాన్స్ మాస్టర్ మాలిని పాత్ర ఆమెలోని టాలెంట్ ని ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చింది. 1988లో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. 90లో ఎన్నో మంచి క్యారెక్టర్స్ ని దక్కించుకుంది రేవతి. 1990లో తమిళ తూర్పు సింధూరంలో ఆమె నటనకు తమిళనాడు ఉత్తమ నటి అవార్డును ఇచ్చి సత్కరించింది. అదే ఏడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అంజలిలో నిస్సహాయ తల్లిగా ఆమె నటన అమోఘం. కెరీర్ పీక్లో ఉన్నప్పుడు తల్లి క్యారెక్టర్ని ఎంపిక చేసుకోవడం ఓ సాహసం. అందుకే ఆ సినిమా ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది, నటిగా నిలబెట్టింది. 1989లో ప్రేమ సినిమాను హిందీలో 1991లో లవ్గా రీమేక్ చేశారు. అందులోనూ నటించింది. తర్వాత ముస్కురాట్లను తన నటనా కౌశలాన్ని ప్రదర్శించింది. క్షత్రియ పుత్రుడిలో ఆమె నటన ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు దక్కించుకుంది. 1982లో వచ్చిన మహేష్ భట్ సినిమా ఆర్థిక్ రీమేక్ గా వచ్చిన మలయాళ సినిమాతో మరోసారి ఫిలింఫేర్ని తన ఖాతాలో వేసుకుంది. 1994లో ఆడవాళ్లకు మాత్రమే సినిమాతో పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడ్రస్ చేసింది. నటిగా కొనసాగుతున్న తనలోని దర్శకురాలికి పని చెప్పింది. 2002లో మిత్ర్ మై ఫ్రెండ్ కి దర్శకత్వం వహించింది. ఇంగ్లీష్లో వచ్చిన ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా, ఇందులో నటించిన శోభనకు ఉత్తమ నటిగా, ఉత్తమ ఎడిటర్గా బీనా పాల్, 49వ జాతీయ సినిమా అవార్డులను 3 దక్కించుకుంది. మొత్తం ఉమెన్ క్రూతో తీసిన సినిమాగా రికార్డును సృష్టించింది. 2004లో ఆమె రెండో సినిమాకి దర్శకత్వం వహించింది. అదే ఫిర్మిలేంగే. ఎయిడ్స్ ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం. నటన, దర్శకత్వంతో కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే కొన్ని సీరియల్స్ లో నటించింది. మరికొన్ని సీరియల్స్ కి దర్శకత్వం వహించింది. ఆమె తన సమకాలీన నటీమణుల్లా పాత తరం హీరోయిన్లా మిగిలిపోలేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది. 2014లో వచ్చిన 2 స్టేట్స్, మార్గరిటా విత్ స్ట్రా సినిమాలతో ఆమె ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటో నిరూపించుకుంది. తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూనే ఉంది. తెలుగులో గులేబకావలి సినిమాతో పాటు మరో తమిళ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసుకుంది. 1986లో సినిమాటోగ్రాఫర్, దర్శకుడు సురేష్ చంద్రమీనన్ని వివాహం చేసుకుంది. ఈ జంటకి పిల్లలు లేరు. విభేదాలు రావడంతో 2002లో విడిపోయారు. 2013లో భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఓ పాపని దత్తత తీసుకోవాలనుకుంది. కానీ నవజాత శిశువులు దొరకడంతో IVF ద్వారా ఓ బిడ్డకి జన్మనిచ్చింది. రేవతి సినిమాలకే పరిమితం అయిపోలేదు. ఎన్నో సామాజిక సేవా సంస్థల్లోనూ ఆమె భాగస్వామిగా ఉంది. ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి జ్యూరీగా వ్యవహరించింది. సినిమాల్లో బయట మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై గలమెత్తుతూనే ఉంది. మలయాళ నటి పార్వతిపై లైంగిక వేధింపుల ఘటనలో ఆమెకు మద్దతుగా నిలిచింది. ఛాలెంజింగ్ గా రోల్స్ చేయడమే కాదు, ఛాలెంజింగ్ సినిమాలు చేయడానికి ఇష్టపడతానంటున్న రేవతి ఇప్పుడు వస్తున్న పాత్రలను చూస్తే చాలా బోరింగ్ గా ఉంటుందంటూ ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.